నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకునే సిరప్ వచ్చేసి అస్కోరిల్ సిరప్. ఇది అనేది మనం దగ్గు వచ్చినప్పుడు వాడతాం. కానీ ఇది అనేది దగ్గులో రకాలు ఉంటాయి. పొడి దగ్గు ఉంటుంది, తడి దగ్గు ఉంటుంది, కొన్నిసార్లు తెమ్ముడు వస్తుంది, నంజు వస్తుంది. కానీ మనం తెమ్ముడు ఉన్నప్పుడు పొడి దగ్గు సిరప్ వాడితే పనిచేయదు. నంజు ఉన్నప్పుడు నంజు సిరప్ మాత్రమే వాడాల్సి ఉంటుంది, అప్పుడే అది తగ్గుతుంది. ఇది అనేది తెమ్ముడుతో కూడిన దగ్గు ఉన్నప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. తెమ్ముడు ఉన్నప్పుడు మరియు నంజు ఉన్నప్పుడు సిరప్ యూజ్ చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తొందరలో అనేది మనకు రిలీఫ్ ఉంటుంది. ఇది ఇంకా శ్వాసనాళాలు మూసుకుపోయినప్పుడు కూడా పనిచేస్తుంది. మరియు ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా, ఇబ్బంది ఎదురైనప్పుడు కూడా ఈ సిరప్ అనేది వాడచ్చు. ఇంకా కొంచెం జలుబు ఉన్నా కానీ ఈ సిరప్ అనేది వాడితే తగ్గుతుంది. దీని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి అలసట, నీరసంగా అనిపించడం, కడుపులో తిప్పినట్టు అవ్వడం, నోరు ఎండిపోవడం, గొంతు ఎండిపోయినట్టు అవ్వడం అనేది దీని సైడ్ ఎఫెక్ట్స్. సిరప్ అనేది ఎలా వాడాలంటే పొద్దున 1 ml, నైట్ 1 ml తీసుకోవాలి. ఓన్లీ 3 days or 5 days తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్.